ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ నూకసాని బాలాజీ గారు, ఏపీ టూరిజం స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అనమాట. ఆయనతో మనం విహారీ మీడియా నుంచి చాట్ చేస్తుంది. ఉత్సవంలో భాగంగా ఏపీ టూరిజం శాఖ నుంచి ఎలాంటి టూరిజం ప్లేసెస్ అభివృద్ధి చేస్తున్నారు, అలా ఏపీ టూరిస్ట్ శాఖ నుంచి ఉత్సవంలో భాగంగా ఎలాంటి పనులు కూడా స్టార్ట్ చేశారని కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఏపీ టూరిజం శాఖ నుంచి ఇక్కడ బోటింగ్ కానీ అవి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? అంటే ఇవాళ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అని విజయవాడ నుండి ప్రముఖులు, ప్రత్యేకించి ఎంపీ గారు, ఫార్చ్యూన్ హోటల్, మురళీ ఫార్చ్యూన్ హోటల్ అధినేత మురళీకృష్ణ గారు, ఇంకా ఇక్కడ మా గౌరవ శాసనసభ్యులు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ, వారు ఒక వైబ్రెంట్ సొసైటీ అని, విజయవాడ వైబ్రెంట్ సొసైటీ అని ఒకటి పెట్టి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్, దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ వారు 15-12 రోజులు, 22 నుంచి నెక్స్ట్ మంత్ వరకు, అంటే 2వ తేదీ వరకు, ప్రాంతం వరకు ఒక 12 రోజులు సుమారు ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవాడని ఒక డిఫరెంట్గా, అంటే కల్చరల్గా కానీ ఈ టెంపుల్ టూరిజం వీటన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, గతంలో ఏదైతే విజయవాడ కొంత లేని కొత్త కల్చర్ని, ఒక మంచి కల్చర్ని, విజయవాడ అంటే డిఫరెంట్గా ఉండేది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ చేయాలంటే ఉద్దేశంతో, అదేవిధంగా టూరిజం ద్వారానే ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే అమ్యూజ్మెంట్ కానీ, ఒక ఇన్స్పిరేషన్ కానీ, లేదా ఒక ఎంజాయ్మెంట్ కానీ ఏది ఉంటుందో దాన్ని అనుకుంటున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని విజయవాడలో ఉంటుంటే ప్రముఖులు, ప్రత్యేకించి ఎంపీ గారు, మురళీ హోటల్, ఫార్చ్యూన్ మురళీకృష్ణ గారు, వీళ్ళందరూ కలిసి కూడా కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు నన్ను కూడా ఆహ్వానిస్తే ఇది 2వ దఫా వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ని ఇక్కడ ప్రమోట్ చేయాలని, కల్చరల్గా వివిధ డ్యాన్స్ ప్రోగ్రాములు, నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, అదేవిధంగా మేమైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ నుంచి మమ్మల్ని కూడా అడగడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా మా ఎంప్లాయీస్ కూడా ముఖ్యులైనటువంటి వాడు దాంట్లో ఉంటారు. ఇక్కడ మేము ఒక ఫుడ్ ఫెస్టివల్స్ కానీ, అయితే హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, మీరు అడిగినట్టు బోటింగ్ యాక్టివిటీస్ని కానీ, ఇంకేదైనా అదనపు, అంటే ఈ 10 రోజుల్లో కొత్త బోట్లు తెచ్చి చేయటం అనేది సాధ్యం కాదు. ఉన్న బోట్లన్నింటినీ కూడా ఆపరేట్ చేసి అవసరమైతే బయట ఏదైనా దగ్గరగా ఉండేట్టు తీసుకొచ్చి బోటింగ్ యాక్టివిటీస్, ఇక్కడ నుంచి కొన్ని కార్యక్రమాలు చేయటం, ఇక్కడ కూడా మేము ఆ టూర్ దాంట్లో భాగంగా ఈ బెరం పార్క్ వీటన్నిటిని కూడా కొంచెం అట్రాక్టివ్గా తయారు చేసి లైటింగ్ ఇవన్నీ తీసుకొని ఈ 12 రోజులు వాళ్ళు ఏదైతే కోరుకుంటూ వచ్చారో వాళ్ళతో పాటుగా, అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసినా మేము చేసిన అంతా కూడా ఒక టూరిజం యాక్టివిటీని పెంపొందించడం, వైబ్రెంట్ విజయవాడగా వాళ్ళు చేస్తుంటారు. టూరిజం కార్పొరేషన్ నుంచి కూడా మేము కూడా వారితో సహకరిస్తూ వారు చేస్తున్న కార్యక్రమాల్లో కూడా మేము కూడా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. డెఫినెట్గా టూరిజం కార్పొరేషన్ నుంచి ఏ విధమైన సహకారం కావాలని కోరుకుంటున్నారో, ఏవి చేస్తే ఆంధ్రప్రదేశ్ టూరిజం కూడా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా కొంత ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని ఆ విధంగా చేయడానికి సహకరిస్తాము, సపోర్ట్ చేస్తాము. డెఫినెట్గా ఓ డిఫరెంట్ యాక్టివిటీస్ని కల్చరల్గా కానీ, ఇటు ఫుడ్ ఫెస్టివల్స్ లాగా కానీ ఇవన్నీ తీసుకొని వివిధ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టూరిస్ట్ సెంటర్లు అన్నిటి కూడా ఒక ఎగ్జిబిట్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు కొంతమంది వైసీపీ నేతలు అంటున్నారు ఇక్కడ ఉత్సవం అనేది నిర్వహించకుండా మేము ఆపుతాము అనేది కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. దాని మీద వాడు ఎవడో మగాడు ఉంటే వచ్చి ఆపమను, దమ్మున్న మగాడైతే ముందుకు వచ్చి ఆపమని చూద్దాం. ఏంటి, ఒక కార్యక్రమం చేసి ఇక్కడ ఒక మంచి కల్చర్ని తీసుకురావడానికి, విజయవాడ అంటే వరదలను, విజయవాడ అంటే అంతకుముందు ఉన్నటువంటి రకరకాల పాలిటిక్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏం కోరుకుంటున్నారంటే ఒక సస్యశ్యామలమైనటువంటిది, ఒక ప్రశాంతమైనటువంటిది, ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు అందే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే క్రమంలో హెడ్ క్వార్టర్గా ఉన్న విజయవాడ, దో ఇటు అమరావతి ఇస్ క్యాపిటల్, విజయవాడ నథింగ్ బట్ ఇస్ సెకండ్ క్యాపిటల్ లాగా, అంటే పెద్ద సిటీ ఇది. ఈ సిటీని అభివృద్ధి చేసుకుని ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండం ఒక సిటీని డెవలప్ చేసుకుని, వైజాగ్ ఎలా ఉందో వైజాగ్ లాగా విజయవాడ, ఇలా సిటీని డెవలప్ చేసుకుని మంచి కల్చర్ని, ప్రజల మధ్య మంచి సౌహృద్భావన వాతావరణాన్ని, ప్రజల మధ్య ఒక మంచి ఆలోచనని ఇవి డెవలప్ చేయాలని చూస్తుంటే, ఆ పనికి మాలిన వాళ్ళు పని బాట లేకుండా అయ్యి ఆపుతాం ఏంటంటే, మేము ఇక్కడ ఏమన్నా దోపిడీ చేస్తున్నారా, దొమ్మి చేస్తున్నారా? రాజకీయాలకు అతీతంగా విజయవాడకి దుర్గమ్మ అనేది ఒక పెద్ద ఆభరణం, పెద్ద ఆస్తి. ఎందుకంటే ఇవాళ విజయవాడ ఈ పరిస్థితుల్లో ఉందంటే, విజయవాడ ఎన్ని ఉపద్రవాలు తట్టుకొని కూడా నిలబడుతుందంటే ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాంటి దుర్గమ్మకి నవరాత్రుల సందర్భంగా కార్యక్రమాలు చేసి, ఉత్సవాలు చేసి,
ఆ టెంపుల్తో పాటు వైబ్రెంట్ సొసైటీ అని సిటీలో ఉండే పెద్దలందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి తమ సొంత ఖర్చులు పెట్టుకుని చేస్తుంటే నువ్వు ఆపేటేంటి అంటే ఏమి తోచనమ్మా ఏదో పని చేసినట్టుగా ఈ వైసీపీ వాళ్ళకి ఎంతసేపు డిస్ట్రాక్షన్ అండి. వాళ్ళకి ఏది మంచిది కనపడదు. యూరియా అన్నారు. యూరియా ఎప్పుడు ఏది అవసరం సీజనల్ యూరియా. ఒక ప్రాంతంలో యూరియా అవసరం అవుతుంది, ఒక ప్రాంతంలో అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విభిన్న ప్రాంతాలు విభిన్న టైమింగ్స్లో ఒకరికి యూరియా ఒకసారి ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో ఒక చోట, ఇంకో చోట మార్చి ఏప్రిల్, ఇంకో చోట నెక్స్ట్ జనవరిలో. అంటే నీకు యూరియాదే ఒక ఇష్యూ చేశాడు. లేకపోతే టెంపుల్లో ఏదో జరిగింది, ఏదో విష్ణు విగ్రహం ఆడ పడి ఉంది, టీటీడీ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇది ఒక పని బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఈ పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన కోతలు కూస్తున్నారు తప్ప మీ రాష్ట్రాన్ని అంతా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ నిజమైన విమర్శలు ఉంటే తీసుకురండి, వీ షుడ్ అడ్మిట్ దెమ్. చంద్రబాబు నాయుడు కూడా అంగీకరిస్తారు. అట్ట కాకుండా మీరు ఏదో విధంగా రాష్ట్రాన్ని అబాసు పాలు చేయాలి. మీరు ప్రతిపక్షం ఉండలేకపోతున్నారు. తప్పుడు కోతులతో తప్పుడు మాటలతో ప్రజలను వంచవచ్చు. 2019లో అటు మోసం చేసి వచ్చాము, మరలా అటు చెల్లవు, అవన్నీ చెల్లవు. మీ ప్రయోగాలను నిష్ప్రయోజనం. ప్రజలు మాత్రం బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. అందుకే మీ వికృత చేష్టలకి వేసారినటువంటి జనం 151 నుంచి మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. అటు ఇటు నామాలు 2 నామాలు పెట్టేశారు. సో ఇప్పుడు కానీ అర్థం చేసుకోవాలి. ఇంకోటి చెప్తున్నా, ఆ దమ్మున్న మగాడెవడో విజయవాడలో ఈ ఉత్సవాలు ఆపడానికి రమ్మను, తోలు తీయపోతే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.